వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. చూసారు కదా థంబ్నెయిల్లో, ఇదైతే సెకండ్ డే రోజు అండి, అంటే సండే రోజు పూజ అయిన తెల్లారి. ఇంకా మా వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, సో ఆ రోజు అయితే స్టే చేశారు సాటర్డే. ఇంకా సండే మార్నింగ్, ఇంకా సండే అంటేనే తెలిసిందిగా ఇంకా నాన్ వెజ్తో ఉండాల్సిందే. సో మార్నింగ్ అయితే నేను టిఫిన్కి పూరీలు అయితే చేశాను. ఇంకా అప్పుడప్పుడే నా చిట్టి బంగారు తల్లి అయితే మార్నింగ్ అయితే లేచింది. ఇంకా వాళ్ళ తాతతోనైతే ఆడుకుంటుంది. ఇంకా వాళ్ళకి ఏం పని ఉండి ఇదే పని, లేవడం, పడుకోవడం, పాలు తాగడం, ఏడవడం, పడుకోవడం, ఇదే పని ఇంకా. సో ఇక్కడ మార్నింగ్ అయితే ఒకళ్ళు అయితే లేచారు. ఇంకా సాటర్డే రోజు అయితే మేమైతే తంబోలా గేమ్ అయితే ఆడాము. అరౌండ్ 2 o'clock, నైట్ 2 o'clock వరకు అయితే ఆడాము. ఇంకా 2 o'clockకి పడుకొని ఇంకా మార్నింగ్ అయితే లేచి, కొంచెం మార్నింగ్ అయితే లేటే లేసాము. ఇంకా లేచి ఎవరిది వాళ్ళు ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు. ఇంకా కొన్ని క్యాప్చర్ అయితే చేశాడు మా శ్రీమాన్, కొన్ని వీడియోస్ అయితే. సో ఇవన్నీ కలిపి నేనైతే ఒక వీడియో అయితే మేక్ చేశాము. ఇంకా ఆ రోజు మార్నింగే మా హస్బెండ్ అయితే ఫిషెస్ అయితే తీసుకొచ్చాడు. ఫిష్ మాత్రం చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇంకా ఒక పట్టేస్తున్నారు మా మామయ్య అండ్ డాడీ. ఇంకా ఇద్దరు కలిసి చాలా నీట్గా ఫ్రెష్గానైతే వాష్ చేశారు వాటిని. సో ఇంకా వాష్ చేసిన తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కలిపి పెట్టేశాము. ఇంకా మార్నింగే టిఫిన్ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ, చికెన్ అండ్ మటన్ కర్రీ నా చేతుల మీదుగా వండాలని ఎవరిని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా నేనే చేద్దాం అనుకున్నా కూడా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. పాపం నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఫైనల్గా అందరం కలిసి మాత్రము అన్నీ ఫినిష్ చేసుకున్నాము. ఇంకా ఆ రోజు అన్నీ ఫినిష్ చేసే వరకు అరౌండ్ 3:30 ఇలా అయింది. ఇంకా అప్పుడప్పుడే ఫ్రెష్గా ఫిష్ ఫ్రై అయితే ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటానైతే ఇచ్చాము. అందులో చైనా కూడా వెళ్ళింది, అది కూడా ఫ్రై చేసి తినేసాము. ఇంకా హ్యాపీగా ఎక్కడ వాళ్ళు అక్కడ హ్యాపీగా సేద తీరుతున్నారు. ఇంకా టైం అయితేనే ఉంది, అసలు 2:30, 3:30 ఇలా గడిచిపోతూనే ఉంది. ఇంకా కాసేపు అయితే మా వాళ్ళు వెళ్ళిపోతా అని అంటారు. సో వాళ్ళను ఎలానైనా ఎంటర్టైన్ చేయాలి, ఇంకా మనకు గుర్తుండిపోవాలని ఇంకా అందరూ తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నారు. పాపం వాళ్ళని రెస్ట్ తీసుకొని ఇవ్వకుండా నేనైతే మళ్ళీ అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గరికి అయితే గ్యాదర్ చేశాను. ఇంకా మేము అందరం ఒకే చోటు కలిస్తే మాత్రము టైం అస్సలు ఏర్పడకుండా గడిచిపోతూనే ఉంటుంది. సో ఎక్కడ వాళ్ళు అక్కడనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఆ మూమెంట్ని మాత్రము. ఎప్పుడు కూడా మైండ్ కూడా చాలా యాక్టివ్గానే ఉంటుంది. మనతోని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో మనము వాళ్ళతోని అంతే ఎంజాయ్ చేస్తాము. సో ఇద్దరు వైపు నుంచి ఉంటేనే ఆ వైబ్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఇంకెప్పుడు సాడ్ మొహం పెట్టుకొని కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి. ఇంకా నేనైతే రియల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా వాళ్ళందరూ మా ఇంటికి వస్తే. ఇలా గెట్ టుగెదర్ మంత్లీ అయినా ఇలా గెట్ టుగెదర్ అయితే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. మైండ్ కూడా చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. చాలా మెమోరీస్ కూడా మనము పొందుపరుచుకోవచ్చు. సో ఇప్పటికీ ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు అదే ఆ రోజునే గుర్తుకొస్తుంది. ఇంకా మేమైతే ఇలా సోఫా సెట్ని అయితే ఇలా అరేంజ్ చేసాము వన్ సైడ్, ఇంకా ఇంకో సైడ్ అయితే చాలా స్పేసియస్గా కూర్చోవచ్చు, ఇంకా తినొచ్చు అనే ఉద్దేశంతో అయితే సోఫా సెట్ని ఒక సైడ్కి అయితే మొత్తం వేసేసాము. స్టిల్ ఇప్పటికీ మా ఇంట్లో సోఫా సెట్ అలానే అరేంజ్ అయ్యింది. బాగుపడతాయండి పంతంతోనే ఉంటే మాత్రము, అది తెగే వరకు లాగితే మాత్రము తెగిపోవడం తప్ప ఇంకేమీ ఉండదు. సో ఎప్పుడైనా కూడా బంధాలు అనేది కాపాడుకోవాలి, కంపల్సరీ తగ్గాల్సిందే. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. సో ఇద్దరి సైడ్ నుంచి కూడా ఒక 1 step దిగితేనే కానీ ఆ బంధం అనేది గట్టిగా ఉంటుంది. ఒకవేళ కూడదు అంటే దాన్ని వదిలేయడం తప్ప ఇంకా మనం ఏం చేయలేము. వేస్ట్ ఆఫ్ టైం దాని గురించి కూడా ఆలోచించి. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే ఇంకా ఎవ్రీ ఫ్యామిలీలో కూడా అన్నీ ఉంటాయి, బట్ అవి అన్నీ క్లియర్ సార్ట్అవుట్ చేసుకొని ఒకే దగ్గర ఉండడమే మనము బంధానికి ఇచ్చే ఇంపార్టెంట్ అది. ఇంక ఇదైతే నా పాయింట్ ఆఫ్ వ్యూ.
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే చూసారా, చూస్తూ ఉంటేనే కన్నుల పండగ అనిపిస్తుంది కదా. అసలు ఎవ్వరు బిజీలో వాళ్ళే ఉన్నారు. తంబల గేమ్ అయితే ఆడుతున్నాము. ప్రతి ఒక్కరు 10 రూపీస్తోనైతే ఎంట్రీ అవ్వాల్సిందే. ఇంకా అందులో జెల్లీ ఫ్రై ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అని చాలా ఉంటాయి. ఇంకా వాళ్ళకి గెలిచిన వాళ్ళకైతే అమౌంట్ వచ్చింది. ఇక్కడ మా టోఫీ గార్డ్ చూసాడా. ఇంకా ఇక్కడ బాయ్స్ బ్యాచ్ అయితే లోపల తింటున్నారు. ఇంకా మేమైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బయటకు వచ్చి ఆడుతున్నాము. అక్కడ నా చిట్టి తల్లి చూసారా ఎలుక పిల్లలాగా ఎలా కూర్చుందో. ఇంకా అందరూ గెలుచుకోవాలనే తపనతో అయితే ఉన్నారు. అసలు అందరూ సో ఎక్సైటెడ్గా ఆడుతున్నారు. అందులో డబ్బులు కూడా గెలుచుకున్నారు. ఇంకా గెలవని వాళ్ళు అసలే గెలుచుకోలేరు. 78 45 45 59 22. ఇంకా చాలా ఫన్నీ రీల్స్ అయితే యాడ్ చేశాను. మా ఫ్యామిలీతో చేసినాయి చాలా చాలా ఫన్నీగా అయితే వచ్చినాయి. లాస్ట్లో ఎండింగ్లోనైతే యాడ్ చేశాను. ఇంతటికి ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ కూడా ఇంతేనా అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో కంటిన్యూ అయితే చేయండి. అప్పటి వరకు బాయ్ బాయ్.